అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులు ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే, కానీ ఎన్నిక అని చెప్పాల్సిన పని కూడా. ఓసోస్ ఎంత మాట అనేశారు జగన్ గారు. అసలు ఇవి ఎన్నికలా అని అడిగేశారు. ఎందుకంటే ఆయనైతే అసలు ఎన్నికలే లేకుండా ఏకగ్రీవం చేసేశారు అప్పటి స్థానిక ఎన్నికల్లో. తురక కిషోర్ పెద్ద దుంగ పట్టుకుని కారు మీదకు వెళుతున్నవి, తిరుపతిలో మహిళని కూడా చూడకుండా నామినేషన్ వేయాలని పోతే తోసిపారేసిన దృశ్యాలు, నామినేషన్లు వేయాల్సిన వాళ్లకు పోలీసులు ఫోన్లు చేసి బెదిరించిన విషయాలు, నామినేషన్ వేసే దగ్గరే రిటర్నింగ్ అధికారి కళ్ల ముందే కొట్టిన దృశ్యాలు ఇంకా అందరి కళ్ల ముందు కనపడుతూనే ఉన్నాయి. అసలు ఎంత ఘోరంగా జరిగాయి ఆ స్థానిక ఎన్నికలు అంటే అంత ఘోరంగా జరిగాయి. కానీ ఇప్పుడు టీడీపీ కూడా అధికార దుర్వినియోగం చేసిందనే అంటున్నారు. ఆ డామినేషన్, పోలీసులతో ప్రత్యర్థిని కంట్రోల్ చేయడం లాంటివి కనపడుతూనే ఉంది. కానీ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఎవరిది ఎక్కువ అంటే ఖచ్చితంగా వైసీపీదే అని చెప్పాలని అంటున్నారు. అందుకే ఇప్పుడు జగన్ ఇలా మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదంటున్నారు. అధికార పార్టీలు స్థానిక ఎన్నికల్లో డామినేట్ చేయడం కామన్, కానీ వైసీపీ చేసినట్లు మాత్రం ఎప్పుడూ ఎవరూ చేయలేకపోయారు. ఆ రికార్డు వారికే సొంతం. ఇప్పుడు కూడా టీడీపీ అలా చేసినా వైసీపీ రికార్డుకు రీచ్ కాలేకపోయారనే చెప్పాలి. అలాంటిది పులివెందుల ఎన్నికలు ఎన్నికలా? వీటిని రద్దు చేయాలని చెబుతున్న జగన్ బహుశా రేపు కౌంటింగ్ ని కూడా బాయ్కాట్ చేస్తారేమో అనిపిస్తోంది. అప్పుడు ఓడిపోయారనే టీడీపీ మాటలకు వాల్యూ ఉండదు కదా. అసలు మేం పోటీలోనే లేనప్పుడు ఈ గెలుపు ఓటమి ఏంటి అంటారేమో. పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అదుపులో పెడితే అందరూ ఔరా సిబిఐ కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయింది, కానీ డీఐజీ ప్రవీణ్ కోయ మాత్రం ఆ పని చేయగలిగాడే అనుకున్నారే గాని ఇదేంటి ఇంత అన్యాయంగా ఎంపీని ఇలా ఆఫీసులోనే కూర్చోబెట్టేస్తారా తిరగనీయకుండా అని మాత్రం ఓన్లీ వైసీపీ వారు మాత్రమే అనుకున్నారు. అదే పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఎవ్వరూ తిరగరాయలేనట్లుగా రికార్డులు వారి పేరు మీద నమోదు చేసేసుకున్నారు. అందుకే టీడీపీ ఏది చేసినా వారితో పోల్చి చూసుకుని జనం లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు పులివెందుల, ఒంటిమిట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన ఘటనలు అందుకే ఎవరూ పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. పైగా జగన్ ఇదే సమయంలో ఇంకో తిరకాసు డైలాగ్ కూడా వేశారు. ఓట్లలో అవకతవకలు జరుగుతున్నాయని, ఇక్కడ కూడా జరిగిందని, పైగా చంద్రబాబు రాహుల్ టచ్ లో ఉన్నారని చెప్పారు. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు. చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. మన గురించి, నా గురించి మాట్లాడతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్, చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్, అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు. ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇవి మాట్లాడుతున్నారు. స్కాములు, ఎలక్షన్, ఓటింగ్ గీటింగు, ఓటు చోరీ, ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా, మన ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. ఒక పక్క రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పై ఫైట్ చేస్తుంటే అయితే గీతే ఆయనకు మద్దతు చెప్పాలి, లేదు ఆ లైన్ వద్దనుకుంటే వదిలేసేయాలి. కానీ ఇలా ఇంత తిరకాసుగా చంద్రబాబుకు రాహుల్కి ముడిపెట్టడం ఏంటో ఆయనకే అర్థం కావాలి. ఇక్కడ రాజకీయ వర్గాలకైతే క్లారిటీ ఉంది. జగన్ తిడితే బీజేపీని తిట్టాలి, కానీ ఆ పని చేయలేడు, ధైర్యము చేయలేడు. ఆయన సమస్య ఆయనది. అందుకే అటు తిప్పి ఇటు తిప్పి చంద్రబాబుని తిడుతూ రాహుల్కి ముడిపెట్టారు. అది సంగతి. మరి జగన్ మాట్లాడే ముందు ట్రైనింగ్ తీసుకుని మాట్లాడితే బెటర్ అనే కామెంట్లు కూడా వచ్చేస్తున్నాయి.